క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఈ దినమున దేవుని వాక్యంలో నుంచి కొద్దిసేపు ప్రార్థనని గురించిన అంశాలను ధ్యానించుకుంటాం. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, బైబిల్లో బయలుపరచబడినటువంటి దేవుడు, ఆయన తన ప్రజలని అడగమని, వేడుకోమని, విన్నపములు చేయమని, విజ్ఞాపనలు చేయమని ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. తన ప్రజలకి ఈ విషయమై ఆయన ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా ప్రార్థన చేయమని ఆయన తన ప్రజలకి బయలుపరిచాడు. ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి కొన్నిసార్లు బైబిల్లో కనిపించేటటువంటి బయలుపరచబడినటువంటి దేవుడు యేసు, ఆయన గురించి పరిచయం లేనటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు కష్టంలో, ఇరుకులో మొరపెడితే ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు, సృష్టిని చేసినటువంటి వాడు కాబట్టి వాళ్ళకి ఆయన పేరు తెలియకపోయినా ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కనుక వారి ప్రార్థన కూడా ఆలకిస్తాడు, రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. కానీ వాళ్ళు కష్టంలో, అవసరానికి చేసేటటువంటి ఆ ప్రార్థన బైబిల్లో చెప్పబడినటువంటి ప్రార్థనకి భిన్నమైనటువంటిది. వాళ్ళకి కష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ప్రమాదం వస్తుంది, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో దేవుడికి ఈ దేవుడిని కూడా ఈ ట్రయల్ వేసి చూద్దామని చెప్పి వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడు ఆన్సర్ చేస్తాడు. ఇది కూడా ప్రార్థనే. కానీ తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన ప్రజల్లో ఉండేటటువంటి ఆ స్వభావము, ప్రార్థన చేసేటటువంటి స్వభావము అటువంటిది కాదు. అన్యులు అవసరానికి చేసేటటువంటి ప్రార్థన వంటిది కాదు. తన పిల్లలకి అంటే అర్థము యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి వారు, లేదంటే యేసు ప్రభువు నామమును తెలిసినటువంటి వారు, చర్చిలకి పోయేటటువంటి వారు, ఆయన గురించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయన చెప్పేటటువంటిది ఏమిటి అంటే ప్రార్థన చేయమని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే ఈ లోకంలో మనము నివసించేటప్పుడు అనేకమైనటువంటి కష్ట పరిస్థితులు, ఇరుకు పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, మన శక్తితో, జ్ఞానముతో బయటపడలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వాటిని మనము పరిష్కరించలేము. వాటికి సమాధానము మన దగ్గర లేదు. ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ జ్ఞానం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనల్ని సృష్టించినటువంటి, మనల్ని విమోచించినటువంటి దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభు నామములో ప్రార్థన చేయమని చెప్పి అడిగాడు దేవుడు. ఆయనే మనల్ని కోరుతున్నాడు. ఆయనే ప్రార్థన చెయ్యండి అని ఆహ్వానాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. అది దేవుడు ఇచ్చేటటువంటి ఆహ్వానం, అది దేవుడు ఇచ్చేటటువంటి ఆజ్ఞ కూడా. దేవుడు నువ్వు ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే దేవుడు నిన్ను కష్టంలో నుంచి విడిపించడము దానికి మాత్రమే కాకుండా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించి, దీవించి, నీ యొక్క జీవితము ద్వారా, నీ పరిస్థితుల ద్వారా దేవుడు తనకు మహిమ కలుగ చేసుకోవాలి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆయన మహిమ బయల్పరచబడు నిమిత్తము, ఆయన యొక్క మంచితనము బయల్పరచబడు నిమిత్తము,
ఆయన దీర్ఘశాంతము, ఆయన కనికరము మనుషులందరికీ బయలుపరచబడి నిమిత్తం దేవుడు మనల్ని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చెయ్యమని ఆయన ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే ప్రార్థన చెయ్యండి అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. దాని గురించి కొద్దిసేపట్లో ఆ వాక్యం దగ్గరికి వస్తాం. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క విశ్వాసికి భిన్నంగా వేరువేరుగా ఉంటుంది. అందరూ ఒకే రీతిగా చేయరు. కొంతమంది క్రైస్తవులు అయి ఉండి కూడా ప్రార్థన అవసరం లేదు అనుకుంటారు. అటువంటి రకాల్లో కొంతమంది చిన్న చిన్న విషయాలకి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అనేటటువంటిది ఒక వర్గము అయితే, ఇంకొక వర్గము ఇంత పెద్ద జటిలమైనటువంటి కష్టమైనటువంటి సమస్యని దేవుడు ఏం పరిష్కరిస్తాడు, అది చాలా పెద్ద సమస్య కదా అని చెప్పి దేవుణ్ణి మినహాయిస్తారు. వీళ్ళేమో ఇంత చిన్న విషయానికి ప్రార్థన ఎందుకు చేయడం అని చెప్పి వీళ్ళు దేవుణ్ణి మినహాయిస్తారు, ప్రార్థన చేయరు. వీళ్ళేమో ఇంత పెద్ద సమస్య కదా అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేయరు. ఈ కొంతమంది మధ్య రకంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన దేవుని యొక్క చేతిని కదిలించేటటువంటి శక్తివంతమైనటువంటి బలమైనటువంటి ప్రార్థనగా ఉండదు. దాని అర్థము దేవుడు దయగలిగినటువంటి వాడు కాదు అని కాదు, కనికరం లేనటువంటి వాడు కాదు అని కాదు, కానీ నీ ప్రార్థన భూమి మీద నుంచి బయలుదేరినప్పుడు పరలోకానికి చేరకముందు మధ్యలో ఆటంకాలు ఉంటాయి. నీ ప్రార్థన నీ దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అది పైకి పోకుండా ఉండేదానికి కారణాలు నీలో ఉండొచ్చు. ఆ కారణాల తర్వాత వెతుక్కున్నామండి, దాని సంగతి కాదు. కానీ సో ఒకరేమో పెద్ద సమస్య, ఎందుకులే ఇది దీనికి ఏమీ పరిష్కారం దొరుకుతుంది, ప్రేయర్ చేసి కూడా వేస్ట్, ఎందుకంటే ఇది చాలా కష్టమైనటువంటిది, జటిలమైనటువంటిది, వేస్ట్ అనేటటువంటి ఒక ఉద్దేశము. ఇంకొకటి ఏంటంటే ఇంత చిన్న విషయాన్ని కూడా ప్రార్థన చేయాలా అనేటటువంటి ఇంకొకరు కొంతమంది ఏంటంటే చేస్తారు, కానీ దాంట్లో ఆ ప్రార్థనలో శక్తి బలము ఉండదు. బైబిల్లో దేవుడు మనము మన జీవితంలో కొన్నిటిని ఆశిస్తాం, అవి కావాలని చెప్పి కోరుకుంటాం. అయితే అవి దొరక్కపోయేదానికి కారణము ఏమిటి అని చెప్పి మనం పరిశీలించుకుంటే బైబిల్లో లభించేటటువంటి ఒక సమాధానము, అనేక సమాధానాలు ఉండొచ్చు, ఒక సమాధానము ఎక్కడ ఉందంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు అనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అబ్జర్వేషన్ ఆయన చేశాడండి. అందులో ఒక చిన్న పదము, ఒక వాక్యము ఆయన ఏమి రాస్తాడంటే, మీరు అడగనందున మీకేమీ దొరుకుటలేదు అని చెప్పి ఒక మాట అన్నాడు. కొంతమంది దురుద్దేశాలతో అడుగుతారు అని చెప్పి, ఆ దురుద్దేశాలు ఏ ఉద్దేశంతో అడగాలనేటటువంటి తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడుకుంటాం. కానీ ప్రాథమికంగా కొరత అనేటటువంటిది, లేదంటే ఆశించినటువంటివి పొందలేక ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లైఫ్లో నిండిపోయేదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణము క్రైస్తవుల్లో ఏమిటి అంటే అడగకపోవడము అనేటటువంటిది బైబిల్ చెప్తూ ఉంది. ఆశించినటువంటివి పొందకపోయేదానికి ఇతర కారణాలు కూడా బైబిల్ చెప్తుంది. పని చేయకపోవడము, సోమరితనము, ఇటువంటివి కూడా బైబిల్ చెప్తుంది. వాటి విషయం మనం ఇప్పుడు మాట్లాడడం లేదు. కానీ
మనకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు వచ్చేదానికి, ఆయన దీవెనలు పొందుకునేదానికి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మార్గము ఏమిటి అంటే, దేవుని దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని ఆయనతో చెప్పడం, ఆయన్ని అడగడం, ఆయన దగ్గర నుంచి పొందుకోవడం అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. అడగడము అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రేయర్లో, అంటే ప్రార్థనలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి నియమంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటిది, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ ప్రేయర్ ఏమిటి అంటే, అడగడము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దానికి చాలా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత, లేదంటే మొట్టమొదటి ప్రాధాన్యత దాందే, అడగడము అనేటటువంటిది. కొంతమంది దేవుణ్ణి అడగరు, స్వశక్తి మీద ఆధారపడతారు. వాళ్ళని మనం ఏమీ విమర్శించడం లేదు. కానీ దేవుడు ఇక్కడ కొంతమందిని గురించి రాస్తూ, ఎందుకు మీరు ఆశ కలిగి ఉన్నారు, కావాలి ఫలాంది కావాలని చెప్పి కోరుకుంటున్నారు, మీ హృదయంలో దాని విషయమై మీకు దాని విషయమై ఒక వాంఛ అనేటటువంటిది, హృదయ వాంఛ అనేటటువంటిది మీకు ఒకటి ఉంది. అయితే మీరు పొందుకోలేకపోయేదానికి కారణం ఏమిటి అంటే అడగకపోవడము అనేటటువంటి విషయం. దేవుడు నీకు ఇచ్చేదానికి, నిన్ను దీవించేదానికి, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఫలింప చేసేదానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నియమము ఏమిటి అంటే, నీ వైపు నుంచి మాట్లాడితే, నేను దేవుడి వైపు నుంచి మాట్లాడడంలే, దేవుడి వైపు నుంచి ఆయన ఏ విధంగా ఆన్సర్ చేస్తాడనేటటువంటి తర్వాత మాట్లాడుకుంటాం. నీ వైపు నుంచి దేవుడు కోరుకునేటటువంటిది ఏంటి అంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చెయ్యాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అడగడము అనేటటువంటిది ప్రార్థన. బైబిల్లో సువార్తల్లో మనం కానీ గమనిస్తే, అనేక మంది వ్యక్తులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి వారి యొక్క అనారోగ్యంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్ట పరిస్థితుల్లో ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని చేయమని చెప్పి అడిగినప్పుడు ఆయన వారి విన్నపాన్ని అంగీకరించాడు, వారికి స్వస్థత కలిగజేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయినటువంటి వారిని లేవనెత్తాడు. అవసరంలో ఉన్నప్పుడు ఆయన వారికి ఆహారాన్ని కూడా సమకూర్చాడు, ప్రమాదంలో ఉన్నప్పుడు శిష్యుల్ని రక్షించాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు చేశాడు. ఈ సందర్భంలో ఆయనకి వారికి మధ్య ఆయన్ని కనెక్ట్ చేసినటువంటిది ఏమిటి అంటే దేవుణ్ణి మానవుడితో కనెక్ట్ చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆ రిలేషన్షిప్ ఏమిటి అంటే, ఆ కనెక్టింగ్ వైర్ ఏమిటి అంటే అండి, అడగడము అనేటటువంటిది, దేవుణ్ణి అడగడం అనేటటువంటిది. నేను మాట్లాడేటటువంటిది కేవలము బైబిల్లో కనిపించేటటువంటి దేవునికి మాత్రమే పరిమితం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అడుగు అని చెప్పి అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. ఏమండి, అడుగు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎంత కష్ట పరిస్థితి అయినా సరే, ఎంత విపత్కర పరిస్థితి అయినా సరే, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అయినా సరే, ఎంత పరిష్కారము లేనిది జటిలమైనటువంటిది అయినా సరే, దేవుని దగ్గరకు వచ్చి అడుగు అని చెప్పి దేవుడు నిన్ను ఆయన ప్రేమతోటి నా దగ్గరికి రా, నన్ను అడుగు అని చెప్పి ఆయన నీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. సో నీ జీవితంలో కొరత అనేటటువంటిది ఉంటే, నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్నావు, అది నీ జీవితంలో ఇంకా నీకు దొరకలేదు అనేటటువంటి దాంతో నువ్వు సతమతం అవుతూ, నీ హృదయంలో నువ్వు కుమిలిపోతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దుఃఖంతో ఎంతసేపు దాని గురించి ఆలోచించుకుంటూ ఎట్లా అని చెప్పి వాపోతూ ఉంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దాని విషయమై దేవుణ్ణి అడుగు, దేవుడికి ప్రార్థన చెయ్యి, దేవునికి విన్నవించుకో. సువార్తల్లో యేసు తన శిష్యులకి, అక్కడ ఉండేటటువంటి జన సమూహాలకి ఆయన బోధించేటప్పుడు, అంటే వాళ్ళ జీవితాల్ని ఆశీర్వదించి దీవించేదానికి ఆయన బోధ కూడా చేశాడు. ఏమంటే కేవలము స్వస్థత చెయ్యడము మాత్రమే కాదు, స్వస్థత నీ శరీరంలో ఒక భాగాన్ని బాగు చేస్తుంది, నీకు శరీరంలో సమాధానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, అంతవరకు మాత్రమే. కానీ బోధ అనేటటువంటిది, టీచింగ్ అనేటటువంటిది నీ మైండ్ని మారుస్తుంది,
నీ హృదయాన్ని మారుస్తుంది, నీ ఆత్మీయ స్థితిని మారుస్తుంది, మొత్తము నీ వైఖరిని ధోరణి అంతా మార్చి నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప దీవెనలు, పరలోక సంబంధమైనటువంటి దీవెనలు, ఈ లోకానికి సంబంధించినటువంటి దీవెనలు అవన్నీ కూడా సమకూరుస్తుంది. ఏంటి? బోధ అనేటటువంటిది, టీచింగ్ అనేటటువంటిది. టీచింగ్ అనేటటువంటి దానికి ఆ శక్తి ఉందండి, ఆ బలం ఉంది. అందుకనే ఆయన శిష్యులకి బోధింపనారంభించను, జనసమూహములకు బోధింపనారంభించను అని వాక్యంలో రాయబడిందండి. ఎందుకంటే యేసు ప్రభు కోరుకున్నటువంటిది ఏంటి అంటే ఆయన పరలోకం నుంచి భూలోకంలోకి దిగి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకంలో నరావతారుగా దేవుడు నరరూపాన్ని ధరించి జనుల మధ్య ఆయన జీవించినప్పుడు వాళ్ళని శారీరకంగా స్వస్థపరిచి ఆశీర్వదించాడు, కాదని కాదు. కానీ దానితో పాటు వాళ్ళకి జీవితాంతము వారి తర్వాత తరాల వారికి, వారి తర్వాత తరాల వారికి, అనేక తరాల వారికి ఉపయోగపడేటట్టు, వారు దీవించబడేటట్టు ఆయన వారికి బోధ కూడా చేశాడు. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు, ఇట్లా చేయండి అని చెప్పాడు. ఆ విధంగా చెప్పినటువంటి సూచనల్లో ఆయన చేసినటువంటి బోధలో ఒక ముఖ్యమైనటువంటి బోధ ఏమిటి అంటే ప్రార్థనను గురించినటువంటి బోధ, ప్రార్థనను గురించినటువంటి సూచనలు, ప్రార్థనను గురించినటువంటి నియమాలు అనేటటువంటివి ఆయన వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఊహించి, ఆయన తర్కముతో ఆలోచించి, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి సడన్గా ఆయనకి జ్ఞానం కలిగి చెప్పినటువంటి విషయాలు కాదు. యేసు ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రార్థన వినేటటువంటి సర్వశక్తిమంతుడగు దేవుడు, ప్రార్థనకి ఆన్సర్ ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పినప్పుడు ప్రార్థన గురించి అనేకమైనటువంటి విషయాలు ఆయన శిష్యులకి, జన సమూహాలకి ఆయన బోధించాడు. ఎందుకు బోధించాడు? వారి జీవితాలు ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, ఫలించాలా, దేవునికి మహిమకరంగా, ఇటు మనుషులకి ఆశీర్వాదకరంగా వారు ఉండేటట్లు వారి జీవితాలు మలసబడి దేవునికి కీర్తి, మహిమ, ఘనత ఆపాదించేదానికి అవన్నీ కూడా ఆయన వారికి బోధించాడు. సో బోధ అనేటటువంటిది, టీచింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అండి. టీచింగ్ అనేటటువంటిది దాని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే నీ జీవితంలో అనేకమైనటువంటి పెను మార్పుల్ని తీసుకుని వచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ అది. సో యేసు ప్రభు టీచ్ చేశాడు, ఆయన సువార్తను ప్రకటించాడు, అదే సమయంలో ఆయన బోధించడం కూడా బోధించాడు. ప్రకటించడం అనేటటువంటిది ఆయన చేశాడు. ప్రకటించడం వేరే, బోధించడం వేరే. ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్, టీచింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు ఆయన ప్రార్థన గురించి బోధించేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట సింపుల్గా జనసమూహాలు, శిష్యులు అందరికీ చెప్పినటువంటి మాట సింపుల్గా ఆయన ఎట్లా చెప్తున్నా అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును అనేటటువంటి వాక్యంతో స్టార్ట్ చేశాడండి. చాలా సరళంగా, చాలా తేటగా, అర్థం కానిటువంటి భాషలో, లేదంటే మంత్రాలతో, లేదంటే తంత్రాలతో, లేదంటే రకరకాల అటువంటివి ఏమి లేదు. సింపుల్గా ఆయన ఏం చెప్పాడంటే నీకేదైనా కావాలి అనుకుంటే, నీ జీవితంలో నీకు కొరత ఉంది అనుకుంటుంటే, నువ్వు దేనితైనా బాధపడుతూ ఉంటే, నీ హృదయంలో ఏదైనా నువ్వు ఆశిస్తూ ఉంటే, నీకు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉంటే, నీ కష్ట పరిస్థితుల్లో ఉంటే, నీకు ఎక్కడా సహాయం లభించినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమని చెప్తూ ఉంటే సింపుల్గా అడుగు. దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయి, ఒక పదం అది 3 అక్షరాలు ఉన్నాయి. అంతకంటే సింపుల్గా మనం ఏమీ చెప్పలేమండి. దేవుడి దగ్గరకు వచ్చేదానికి ఒక మానవుడికి కావలసినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్, అర్హత, యోగ్యత, లేదంటే కావలసినటువంటి రిక్వైర్మెంట్ ఏమిటి అంటే దేవుని దగ్గరకు వచ్చి అడగడం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు అనేటటువంటి చాలా సాధారణమైనటువంటి పదం. ఎందుకంటే ప్రతి సంస్కృతిలో అందరూ ప్రజలు కూడా అనేక రకాలైన సంస్కృతులు ఉన్నాయండి. అన్ని సంస్కృతుల్లో దేవుడు అనేటటువంటి పదం ఉపయోగించబడుతుంది కదా. ప్రస్తుతానికి అనేక రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయి. ప్రతి సంస్కృతిలో కూడా దేవుడు అనేటటువంటి పదం లేకుండా లేదు కదా, ఉంది. మత వ్యవస్థలు ఉన్నాయి, దేవుడు అనేటటువంటి పదం ఉంది. ఆ దేవుడు అనేటటువంటి పదము ఎట్లాంటిదంటే సృష్టికర్తగా ఆయన దేవుడు కాదని చెప్పి కాదు, కానీ బైబిల్లో చెప్పినప్పుడు అడుగుడి అని చెప్పినప్పుడు వెదకుడి అని చెప్పాడు, తట్టుడి మీకు తీయబడి అని చెప్పాడు. సింపుల్గా అడుగు అని చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. అడగకపోతే నీకు దొరకదు.
అడగకపోతే కొరత కొనసాగుతూ ఉంటుంది, అడగకపోతే సమస్య ఆ విధంగానే ఉంటుంది, అడగకపోతే నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆ దుఃఖంలోనే నువ్వు కుమిలిపోతూ ఉంటావు, పరిష్కారం రాకపోవచ్చు. దేవుణ్ణి అడగమని చెప్పాడు. అది మొదటి క్వాలిఫికేషన్. దానికి ఇంకొక పదాన్ని ఆయన జతపరిచాడండి. అది ఏమిటి అంటే వెతకుడి అన్నాడు, తర్వాత తట్టుడి అన్నాడు. ఈ 3 పదాలు కూడా ఈ అడగడము, వెతకడము, తట్టడము అనేటటువంటిది ప్రార్థనని సూచించేటటువంటిదే, ప్రార్థన గురించి చెప్పేటటువంటిది. వెతకడము అనేటటువంటిది బహుశా ప్రయత్నాన్ని గురించి చెప్పుండొచ్చు ఆయన. నువ్వు ఒక విషయం కోసం ఆశపడుతూ ఉన్నావు, దానికోసం నువ్వు ప్రయత్నించు, దానికోసం నువ్వు వెతుకు అనేటటువంటి అర్థం కూడా దాంట్లో ఉంది. కానీ దానికంటే ముఖ్యంగా ప్రధానంగా దేవుని దగ్గరకు వచ్చి ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకు అని కూడా అర్థం ఉంది. తట్టుడి మీకు తీయబడి అని చెప్పి దాంట్లో రాయబడింది. తట్టడం ఏంటి? తీయబడ్డం తట్టడము తీయబడ్డం అనేటువంటి తలుపు దగ్గర జరిగేటటువంటి ప్రక్రియ. ఒక గృహం ఉంది, దానికి తలుపులు ఉంటాయండి. ఒక వ్యక్తి లోపలికి రావాలంటే తలుపు మీద తట్టాల. ఈనాడు మనకు కాలింగ్ బెల్స్, బజర్స్ అవన్నీ ఉన్నాయండి. ఆ కాలంలో, పూర్వకాలంలో ఏంటి, ఆ సంస్కృతిలో, ఆ సమయంలో తట్టడం అనేటటువంటిది, నాకింగ్ ఆన్ ద డోర్ అనేటటువంటి. సో ఒక వ్యక్తి ఇరుకులో ఉండేటప్పుడు, ఇబ్బందుల్లో ఉండేటప్పుడు తట్టడం అంటే ఎక్కడ తట్టాలా, ఎవరి తలుపు తట్టాలా, ఏ విధంగా తట్టాలా అనేటటువంటి ప్రశ్నలు అనేటటువంటివి తలలోకి వస్తాయి. ఇక్కడ తట్టడం అనేటటువంటి దానికి అర్థము అనేక అర్థాలు ఉండొచ్చు. కానీ ప్రప్రథమంగా దేవుని తలుపు తట్టు అని దాని యొక్క అర్థం. దేవుని యొక్క తలుపు తట్టు అని దాని యొక్క అర్థం. నువ్వు తడితే దేవుడు తలుపు తీస్తాడు, నువ్వు వెతికితే దేవుడు నువ్వు వెతుకుచున్నటువంటిది దొరికేటట్లు చేస్తాడు, నువ్వు అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ పదాలు దానికి ఇవి విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు. కానీ బేసిక్గా ఒక పామరుడు కూడా అర్థం చేసుకునేటట్లు, విద్య లేనటువంటి వాడికి ఏమి చదువు అవసరం లే, వాడు ఏ మంత్రాలు చదవాల్సిన అవసరం లే, ఏ తంత్రాలు చదవాల్సిన అవసరం లే, ఒక ప్రత్యేకమైనటువంటి దినాలు లేవు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు లేవు, ఏమీ లేకుండా సింపుల్గా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి అడగడము ప్రారంభిస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు అని చెప్పి రాయబడింది. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. అడగడం అనేటటువంటిది ప్రార్థనకు ఉండేటటువంటి మొట్టమొదటి నియమం అండి. యాకోబు సింపుల్గా కన్క్లూడ్ చేస్తాడు. ఏమని చెప్తాడు? మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరకడం లేదు, ఎందుకంటే మీరు అడగడం లేదు అంటాడు. మీరు దేవుని యొక్క తలుపు మీద తట్టడం లేదు అంటాడు. మీరు దేవుని దగ్గరకు వచ్చి సొల్యూషన్ కోసం వెతకడం లేదు అంటాడు. మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆయన అడగడం లేదు అంటాడు. యాకోబు ఇచ్చేటటువంటి సమాధానం, యూ హ్యావ్ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కొరత ఉంది, నీ జీవితంలో వెళుతుంది, సమస్య పరిష్కరించలేనటువంటిది ఒకటి ఉంది, నువ్వు చేసుకోలేనటువంటిది ఒకటి ఉంది, నీ తోటి ఉండేటటువంటి మనుషులు నీకు సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. అటువంటి సమయంలో దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆహ్వానం ఏంటి అంటే, నన్ను అడుగు, నా దగ్గరకు వచ్చి సొల్యూషన్ వెతుకు, నా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు తలుపు తట్టు, ఇవ్వబడును అని చెప్పి రాయబడింది. అయితే ఈ అడగడంలో ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలా. ప్రార్థన చేస్తారు. ఎటువంటి ప్రార్థన అంటే దేవుని యొక్క హృదయాన్ని, ఆయన చేతిని కదిలించేటటువంటి ప్రార్థన కాదది. మొక్కుబడిగా చెయ్యాలి కదా అన్నట్లు చేసేటటువంటి ప్రార్థన. మొహమాటంగా అయ్యో ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏదన్నా ప్రమాదమో, ఏదంటే చెడు ఏదైనా కీడేమన్నా సంభవిస్తాదేమో అనేటటువంటి భయముతో చేసేటటువంటి ప్రార్థన అంటే మొక్కుబడిగా. ఇటువంటి ప్రార్థనల్లో మొక్కుబడిగా చేయాలి కాబట్టి చేయాలా, అది ఒక రిచువల్గా చేసేటువంటి ప్రార్థనలకి దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుందని చెప్పి అనుకోకూడదు. కారణం ఏమిటి అంటే దేవుడు హృదయాల్ని పరిశీలించేటటువంటి దేవుడు, పరీక్షించేటటువంటి దేవుడు. దేవుని దగ్గరకు వచ్చి అడగడము అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. అది దేవుని దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు తేలికగా దాంట్లో ఆ ప్రార్థనలో భారం అనేటటువంటిది లేకుండా, దాంట్లో నీ హృదయము, నీ మైండు, నీ మనస్సు సమస్తము దాంట్లో పెట్టి
నాకు ఇది కావాలి తండ్రి దేవా అని అడిగేటటువంటి ప్రార్థన అది అయి ఉండకపోతే, ఆ ప్రార్థన ఏదో సంభాషణ చేసినట్టు ఉంటుందే కానీ భారముతో దేవుడి హృదయాన్ని తాకేటటువంటిదిగా, ముట్టేటటువంటిదిగా, ఆయన్ని కదిలించేటటువంటిదిగా ఉండదు. కొంతమంది క్రైస్తవులు చాలా సునాయాసంగా మా కోసం ప్రార్థన చేయండి అని ఒక మాట అంటూ ఉంటారు. ఫోన్లో తర్వాత వచ్చి పరిచయాలు జరిగినప్పుడు అక్కడక్కడ ఇటువంటి మాట అనేటటువంటిది మాకు తరచుగా వినపడుతూ ఉంటుంది. మా కోసం ప్రార్థన చేయండి. అది చెప్పడంలో తప్పి ఏమీ లేదు, కానీ వాళ్ళు అడిగేటటువంటి దాంట్లో ఎంతో తేలికతనము, ఎంత లైట్గా వాళ్ళు అంటారు ఆ మాట. ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. భారంతో అడిగేటటువంటి వాళ్ళు, దుఃఖంతో అడిగేటటువంటి వాళ్ళు, కష్టంలో ఉండేటటువంటి అడిగేటటువంటి వాళ్ళు, వాళ్ళది వేరే ఉంటుంది. మా కోసం ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకుని అని సునాయాసంగా చెప్పేటటువంటి వాళ్ళు ఆ ప్రార్థన యొక్క దాని యొక్క విలువ, దాని యొక్క భారము, దాని యొక్క గొప్పతనము ఏంటి అనేటటువంటిది గ్రహించి ఉండకపోవచ్చేమో బహుశా. దేవుడు అడగమని చెప్పాడు, కానీ అది అడిగేటటువంటిది ఏ విధంగా ఉండాలంటే, దాంట్లో నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి దేవా నాకు ఇది కావాలి అనేటటువంటి స్వభావము, అనేటటువంటి వైఖరి, ధోరణి నీ హృదయంలో నీకు కలగాల. మొక్కుబడిగా ఒక 5 నిమిషాలు దేవుడికి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది, ఏదో క్రైస్తవులు ప్రార్థన చేస్తారు కదా మనం కూడా ప్రార్థన చేయాలా, ఇదిగో మా అమ్మోళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, మా నాన్నోళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, ఇదిగో చర్చిల్లో ప్రార్థన చేస్తారు, ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా మైండ్లో ఉంటాయి. సో కాబట్టి ఏంటి అంటే మనం కూడా ప్రార్థన చేయాలా అని చేసేటటువంటి ప్రార్థన ఉంటే, దేవుడు ఉంటే దేవుడు కనికరాన్ని బట్టి అటువంటి ప్రార్థన కూడా ఆలకించవచ్చు. కానీ యేసు ప్రభు చెప్పేటటువంటి ప్రార్థన ఏమిటి అంటే,